హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి విశాల భారతదేశము 6వ పాఠము పద్య భాగము చూస్తున్నాము. తెలుగు మంజరి, కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము 7వ తరగతి. క్రింది ఖాళీలను నింపండి. విశాల భారతదేశము మనది, ప్రజలంతా విశాల హృదయముతో మెదగాలి, ద్వేషము రోషము తొలగాలి, ప్రేమ పతాకము చేబూని ఐక్య పదంపై పయనిద్దాము, కూలీ రైతు మేధావి చేయి కలపాలి. క్రింది మాటలకు వ్యతిరేక పదాలను రాయండి. ప్రేమ ద్వేషము, ఆరోగ్యము అనారోగ్యము, శత్రువు మిత్రుడు, సమానత అసమానత, పల్లె పట్నము. క్రింది వాటిని జతపరచండి. విశాల హృదయముతో మెలగాలి, ప్రేమ స్నేహము వెలగాలి, దేశ శత్రువులను ఎదిరిద్దాము, ఐక్య పదంపై పయనిద్దాము, అసమానతను తొలగించాలి అనేటువంటిది మనము జత చేశాము. తర్వాత క్రింది పదాలతో సొంత వాక్యాలను రాయండి. విశాల హృదయము ఉన్నవారు ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను క్షమించి సహాయం చేస్తారు. ప్రజాస్వామ్యము, భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యము కలిగినటువంటి దేశం. మహాయుధము, సమాజంలో అన్యాయాన్ని ఎదిరించడానికి విద్యావంతులకు కలము ఒక మహాయుధము వంటిది. క్రింది ప్రకృతి వికృతులను రాయండి. పట్టణము, హృదయము యద, రోషము, విద్యే. క్రింది పదాలను కలిపి రాయండి. విద్య ప్లస్ అర్ది విద్యార్థి, వామ ప్లస్ ఎక్కడ వారు ప్లస్ ఎక్కడ వారెక్కడ, మనము ప్లస్ అందరము మనమందరము, ఇంకా ప్లస్ ఇంకొకరికి. ఈ క్రింది పదాలను విడదీసి రాయండి. హిమాలయము, హిమ ప్లస్ ఆలయము, మహాయుధము, మహా ప్లస్ ఆయుధము, నిలయము ప్లస్ ఇది, ప్రజలంతా ప్రజలు ప్లస్ అంతా. క్రింది పదాలకు పర్యాయ పదాలను రాయండి. పతాకము జెండా, కేతనము, పదము దారి, మార్గము. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో జవాబులు రాయండి. భాషలు వేరైనా మనమందరము ఎవరము. మన మతాలు భాషలు వేరైనప్పటికీ మనమంతా భారతీయులము. హిమాలయాలకు నిలయమైనటువంటిది భారతదేశము. ఒకే మార్గంలో మనము ప్రయాణించాలంటే దేనిని చేత బూనాలి. ప్రేమ అనేటువంటి జెండాను చేతబట్టుకొని ఐకమత్యముతో పయనిద్దాము. ఎవరెవరు చేయి కలపాలి. కూలీలు, కర్షకులు, మేధావులు చేయి కలపాలి. పల్లె పట్నము ఏకమై ఎటు కదలాలి. కూలీలు, కర్షకులు, మేధావులు కలిసిమెలిసి పనిచేసినప్పుడే పల్లెలు పట్టణాలు అనేటువంటిది అభివృద్ధి చెందుతాయి. ప్రజలంతా ఎలాంటి మనసుతో మెలగాలి. ప్రజలంతా ఎదుటివారిపై కోపము ద్వేషము విడనాడి ప్రేమ స్నేహము భావంతో జీవించాలి. ఎవరి బోధనలను శాంతిని చేకూరుస్తాయి. బుద్ధుని, గాంధీ బోధనలు శాంతిని చేకూరుస్తాయి. ప్రజాస్వామ్యము ఎలా కాపాడుకోవాలి. మనమంతా కలిసి అనారోగ్యము అవిద్య అసమానతలను తొలగించడానికి మనము పాటుపడాలి. ప్రజాస్వామ్యము సామ్యవాదము సాధించుకోవాలి. శత్రువులను ఏ విధంగా ఎదిరించాలి. త్యాగం అనే శక్తిని ఆయుధంగా చేసుకుని శత్రువులను ఎదిరిద్దాము. క్రింది ప్రశ్నలకు సరైనటువంటి 5 వాక్యాల్లో జవాబులు రాయండి. బుద్ధుడు గాంధీజీ ఏమని బోధించారు. ఎదుటివారిపైన కోపము ద్వేషము విడనాడి ప్రేమ స్నేహభావముతో జీవించాలి. బుద్ధుని గాంధీజీ బోధనలను మనకు శాంతిని చేకూరుస్తాయి. దాశరథి గారు విశాల భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించారు. మొత్తము ఆ యొక్క టెక్స్ట్ బుక్లో వచ్చేసి భావం అనేటువంటిది ఉన్నది. సో అన్ని పద్యాలకు భావాలని కలిపి ఈ యొక్క విశాల భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించాడు అనేటువంటిది రాయండి. దానికి ఆన్సర్ అనేటువంటిది రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.